అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు పాత్రికేయుల సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రింట్ మీడియా ప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా కూటమి అభ్యర్థుల్ని ఏ విధంగా నైతికంగా దెబ్బతీయాలనేటువంటి వ్యవహారంలో అధికార వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర పన్నుతూ ఉంది. ఎన్నో ఏళ్లగా చోడవరంలో అధర్మశ్రీ అవినీతి అరాచకాలని అడ్డుకట్టేలేటువంటి సందర్భంలో సాక్షాత్తు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ గారు ఏదైతే అక్కడ చోడవరంలో ఒక టైల్స్ వ్యాపారం మీద లక్షల రూపాయలు ధర్మశ్రీ డిమాండ్ చేస్తే ఇవ్వలేదని సాకుతో జిఎస్టీ అధికారుల్ని రైడింగ్ పంపించి వ్యాపారం మీద రైడ్ చేయించి కేసులు పెట్టించే క్రమంలో సాక్షాత్తు జిఎస్టీ చట్టాన్ని పార్లమెంట్లో చేసిన దాంట్లో రాజ్యసభ సభ్యుడిగా సీఎం రమేష్ గారు ఉన్నారు. చట్టం గురించి, చట్టం అమలు గురించి, జిఎస్టీ కనుక ఎక్కడైనా ఎవరైనా కట్టలేని పక్షంలో వాళ్ళ మీద ఏ విధంగా చర్యలు చేపట్టాలో తెలిసినటువంటి వ్యక్తి సీఎం రమేష్ గారు. అలాంటిది అక్కడ వచ్చినటువంటి అధికారులతో మీరు చట్టపరంగా చర్యలు చేపట్టండి, కనీసం నోటీసులు జారీ చేయకుండా మీరు అర్ధాంతరంగా వ్యాపారస్తుల మీద ఇలాగా అధికార పార్టీ ఎమ్మెల్యే చెందినటువంటి ధర్మశ్రీ యొక్క సిఫార్సు మేరకు మీరు ఇలాగ రైడ్లు చేయడం అనేది దుర్మార్గం అని చెప్పి అక్కడ ప్రశ్నించడానికి వెళ్తే నిన్న ధర్మశ్రీ ఏమంటాడండి, రాయలసీమ నుంచి వచ్చారు అంటాడు. వీళ్ళ ముఖ్యమంత్రి ఏ జిల్లా చెందినటువంటి వాడు? జగన్మోహన్ రెడ్డి రాయలసీమ చెందినటువంటి వాడు కాదా? రాయలసీమ ప్రాంతానికి చెందిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలించడం తప్పు కాదా? అంటే రాయలసీమ వాసులను మీరు అవమానిస్తున్నారా? ధర్మశ్రీ గారు జిల్లాలో మొట్టమొదటిసారి ధర్మశ్రీ ఆగడాలని, అరాచకాలని అడ్డుకట్టు వేసి వ్యాపారస్తులకి, సామాన్యులకి అండగా నిలబడడానికి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ గారు అక్కడికి వెళ్తే రాయలసీమ నుంచి వచ్చారని చెప్పి వీళ్ళందరూ కూడా అనేకమైనటువంటి పర్యాలు మీరు మాట్లాడారు. నిన్న ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి విజయమ్మ గారు విశాఖ పార్లమెంటేరియన్గా పోటీ చేసినప్పుడు అప్పుడు ఏమైంది మీ బుద్ధి? ఇవాళ మీకు రాయలసీమ వాసి నాన్-లోకల్ అనేటువంటి పదాన్ని ఇవాళ సీఎం రమేష్ గారిని ఉచ్చరించడం అన్నది, ఆపాదించడం అన్నది ఎంతవరకు సమంజసం? ధర్మశ్రీ యొక్క ఆగడాలు, ధర్మశ్రీ కుటుంబాల యొక్క అవినీతి చరిత్ర లోతుల్లోకి వెళ్తే ధర్మశ్రీకి డిపాజిట్లు కూడా రావు. ఇవాళ ధర్మశ్రీ వడ్డాదిలో ఉన్నటువంటి ఇసుక ఏదైతే ఉందో అక్రమంగా కొన్ని వేల లారీలు, ట్రక్కులు అవినీతికి లోబడి ఇసుకని తరలిస్తానని చెప్పి సొంత పార్టీ వాళ్ళే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. మరి ఎక్కడైనా చోడవరంలో చిన్న బిల్డింగ్ కట్టినా ధర్మశ్రీకి కప్పం చెల్లించింది చోడవరంలో ఎవరు కూడా ఇల్లు నిర్మాణం చేసే పరిస్థితి లేదు. ధర్మశ్రీ యొక్క తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడు ప్రైవేట్ చిట్టీల పేరుతో నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర, నివాస వాళ్ళందరి దగ్గర కూడా చీటీలు కట్టించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటాడు.
ఒక అధికారులు పోస్టింగ్లు వేయాలంటే, ఉద్యోగాలు వేయాలంటే లక్షల రూపాయల ముడుపులు తీసుకున్నారన్నది నియోజకవర్గం అంతా కోడైకి వస్తుంది. సాక్షాత్తు వైసీపీ బుచ్చేపేట నాయకులందరూ కూడా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ధర్మశ్రీ అవినీతిని, అరాచకాలను మేము భరించలేకపోతున్నాం, పార్టీకి చెడ్డపేరు వస్తుందని చెప్పి. అలాంటి ధర్మశ్రీ ఏ మచ్చ లేనటువంటి ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారు అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాన్ని అడ్డుకోవడానికి వెళ్తే మీరు ఆయన మీద నిందలేయడం అన్నది హాస్యాస్పదం. ధర్మశ్రీ యొక్క నీచమైన చరిత్ర జిల్లా మొత్తం తెలుసు. ధర్మశ్రీ అవినీతిమయంలో కూరుకుపోయాడని చెప్పి కనీసం బిఎన్ రోడ్డు అనేటువంటి రోడ్డు కూడా వేయలేనటువంటి దుస్థితిలో ఆ నియోజకవర్గం ఉంది. ఒక వంతె నిర్మించలేకపోయాడు, చోడవరాన్ని అభివృద్ధి చేయలేకపోయాడు. అవినీతిమయంలో కూరుకుపోయిన ధర్మశ్రీ రేపు ఎన్నికల్లో డిపాజిట్ కూడా రావని చెప్పి సీఎం రమేష్ గారు అక్కడ ప్రజలకు అండగా, వ్యాపారులకు అండగా, కార్యకర్తలకు అండగా నేనున్నానని చెప్పి వెళ్తే ఆయన మీద నిన్న ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యలు చేయడం అనేది ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ అధర్మశ్రీ ఎవరైతే ఉన్నారో అధర్మశ్రీకి రేపు రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్ కూడా రావని చెప్పి చెప్తా ఉన్నాం. మరిపోతే బొత్స సత్యనారాయణ గారు పదే పదే గత 2 రోజులుగా లోకల్ నాన్ లోకల్ అంటున్నారు. ఎవరు లోకలు, ఎవరు నాన్ లోకలు? బొత్స సత్యబాబు గారికి అయినా విశాఖ నగరంలో ఓటర్ ఐడి ఉందా? బొత్స ఝాన్సీ గారికి ఏమైనా ఇక్కడ ఓటు కార్డు ఉందా, ఓటు హక్కు ఉందా? ఏమి ఇదే బొత్స సత్యబాబు గారు నెల్లూరు నుంచి సుబ్రహ్మరెడ్డి గారిని తీసుకొచ్చి తిప్పినప్పుడు సుబ్రహ్మరెడ్డి గారు అప్పుడు లోకల్ అయిపోయారా? అదే నెల్లూరు నుంచి ఎవరైతే అప్పుడు ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు తీసుకొచ్చారో ఆయన అప్పుడు లోకల్ అయిపోయారా? మరి ఇప్పుడు విశాఖ ఎంపీ ఎంవివి వైజాగ్ లోకలా? ఇక్కడ పుట్టి పెరిగాడా? ఇక్కడైనా స్థానికుడా? ఉత్తరాంధ్రవతి చెందినటువంటి వాడా? ఇవాళ విశాఖ ఎంపీ భరత్, అలాగే సీఎం రమేష్ గారు అనకాపల్లి అభ్యర్థి, వీళ్ళు నాన్ లోకల్ని మాట్లాడుతున్నాడు బొత్స సత్యబాబు గారు. మీకు తెలియదా ఎంబీబీఎస్ మూర్తి గారి గురించి, ఆయన చరిత్ర గురించి? 1960లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో లాలో విద్యాభ్యాసం చేశారు ఆయన. తర్వాత ఈ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు కాల్చినట్టు గీతం యూనివర్సిటీని స్థాపించాడు. కొన్ని వేల మంది విద్యార్థులకి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు కల్పించి మంచి భవిష్యత్తుని ఇచ్చాడు ఆయన. కొన్ని వేల మంది బీసీఎస్సీలకు, ఉత్తరాంధ్ర వాసులకి గీతం విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఆయన. వాళ్ళ కొడుకు అంటే భరత్ గారి తండ్రి కూడా ఇక్కడే బొల్లాయి కాలేజీలో చదువుకున్నారు. మరి భరత్కి ఇక్కడ 28వ వార్డులో ఓటు హక్కు ఉంది. ఇవాళ భరత్ ఎలా నాన్ లోకల్ అవుతాడు? 6 దశాబ్దాలుగా ఇక్కడ ఉన్నటువంటి మనిషి కుటుంబం నాన్ లోకల్గా పరిగణిస్తారా? పక్క జిల్లాలో ఇక్కడికి వచ్చి పోటీ చేసేటువంటి ఈ మంత్రి బొత్స సత్యనారాయణ వాళ్ళ భార్య బొత్స ఝాన్సీ గారు లోకల్ అయిపోతారా? ఉత్తరాంధ్రగా ఉండి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ, అనేక పర్యాలు సీనియర్ మంత్రిగా పేరు కలిగిన బొత్స సత్యనారాయణ విశాఖ నగరానికి ఏమైనా ఎప్పుడైనా చేసే సందర్భం ఉందా? మున్సిపల్ మంత్రిగా కనీసం విశాఖ వాసులకి తాగునీరు 24 గంటలు తీసుకొచ్చే సందర్భం ఎప్పుడైనా ఉందా? విశాఖ నగరానికి కానీ ఉత్తరాంధ్రకు కానీ బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్నంత కాలంలో ఎప్పుడైనా నేను ఉత్తరాంధ్రకి చేశాను, తీసుకొచ్చానని చెప్పి, ఒక పరిశ్రమ తీసుకొచ్చానని చెప్పి ఎప్పుడైనా చెప్పుకోవడానికి దాఖలాలు ఉన్నాయని చెప్పి అడుగుతా ఉన్నాం. కనీసం ఒక్క పరిశ్రమలు తీసుకురాలేదు. గత ప్రభుత్వాల్లో లిక్కర్ వ్యాపారం చేసుకున్నారు ఆయన. ఓక్స్ వ్యాగన్ కంపెనీని కాస్త సాగనంపేశాడు ఆయన పరిశ్రమ శాఖ మంత్రిగా ఉండి.
మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఎంవీవీకి దొంగ టీడీఆర్ ఇప్పించాడు ఈయన. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఏం దోచుకోవడానికి ఇవాళ విశాఖ ఎంపీగా ఇవాళ వాళ్ళ సతీమణి గారిని పెట్టారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవన్నీ ఒక పక్కన పెట్టి ఇవాళ ఉత్తరాంధ్రలో పరిపాలిస్తుంది ఎవరు? స్థానికులా, స్థానికేతరులా? విజయసాయిరెడ్డి స్థానికుడా? వైవి సుబ్బారెడ్డి స్థానికుడా? వీళ్ళ నేతృత్వంలో కాదా మీరు రాజకీయంగా ఇవాళ బతుకుతున్నది? వీళ్ళ నేడులో కాదా మీరు బతుకుతున్నది? దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుంది బొత్స సత్యనారాయణ గారు. మీరు స్థానికత్వం గురించి, స్థానికేతల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ఇవాళ మీ విశాఖ తూర్పులో పోటీ చేస్తున్నటువంటి ఎంవీవీ స్థానికేతరుడు. చెప్పుకుంటే పోతే మీ చరిత్ర చాలా ఉంది. అవంతి శ్రీనివాసరావు అయిన స్థానికుడా? ఎవరు స్థానికులు? దయచేసి మీరు దమ్ముంటే ఏదైతే వాళ్ళ ప్రజల దగ్గర నుంచి, వ్యాపారాల దగ్గర నుంచి భయభ్రాంతులు గురి చేసి ₹1,00,00,000 ఇవాళ మీరు దండుకుంటూ ఉన్నారో, దోచుకుంది చాలక ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి, ఇవన్నీ కూడా మీరు చేసుకున్నటువంటి దానికి కప్పిపుచ్చుకోవడానికి కూటమి అభ్యర్థులపైన కుట్ర పడుతూ ఉన్నారు. కూటమి అభ్యర్థులపైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు. నిన్న సీఎం రమేష్ గారి మీద కూడా అక్రమంగా కేసు పెట్టారు. వీళ్ళు కేసులు పెట్టి స్క్రూటినీలో అభ్యర్థుల్ని తొలగించేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దమ్ముంటే మేము సిద్ధం అని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఆయన మీకు ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ప్రజాక్షేత్రంలో మీరు ప్రజలతోని ఓట్లు అడిగి వాళ్ళ మన్నను పొంది మేము దాచుకోలేదని చెప్పి నిరూపించుకోవడానికి ప్రజాక్షేత్రంలో రావాలి తప్ప కూటమి అభ్యర్థుల పైన మీరు కేసులు పెట్టడం, లోకల్ నాన్ లోకల్ అనడం, మీరేదో అభివృద్ధి చేశారని చెప్పుకోవడం, మీరు చేసింది అభివృద్ధి అవినీతో ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మీకు కొన్ని వందల వేల ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు మీరు. మీ కోడిగుడ్డు మంత్రిని కూడా అడ్డం పెట్టుకొని 100 ఎకరాలు దోచుకున్నారు. వైజాగ్లో దొంగ టీడీఆర్లు తీసుకున్నారు మీరు. విశాఖ ప్రజల సంపదని దోచుకుతున్నారు మీరు. మీ విజయసాయిరెడ్డి, మీ వైవి సుబ్బారెడ్డి, మీ సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే మీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సైతం మీ మంత్రులందరూ కూడా తెగబడుతున్నారు ఇవాళ. అలాంటిది మీరు కూటమి అభ్యర్థుల గురించి, వాళ్ళ వ్యక్తిత్వాల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. సీఎం రమేష్ గారి మీద ఒక అవినీతి ఆరోపణ చేయగలరా మీరు? విశాఖ అభ్యర్థి ఎంపీ భరత్ పైన ఒక్క అవినీతి ఆరోపణ మీరు చేయగలరా? మీరు ప్రజలకు సేవ చేద్దామని, రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షులు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నితిన్ గడ్కరీ గారు, వీళ్ళందరూ దగ్గుబాటి పురంధేశ్వర్ గారితో సైతం రాష్ట్ర అభివృద్ధి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయాన్ని మీరు జీర్ణించుకోలేక కూటమి అభ్యర్థుల పైన మీరు కుట్రలు పన్నుతూ ఉన్నారు. ఇవాళ ఈ బొత్స సత్యబాబు గారు మంత్రి, ఎన్నికల నియమావళి ఫోర్స్లో ఉంది. ఇది జీవీఎంసీ గెస్ట్ హౌస్. ఇది సీగ్రీన్ దగ్గర ఉన్నటువంటి జీవీఎంసీ గెస్ట్ హౌస్లో ఎలాగా ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి బొత్స ఎలాగ దీంట్లో నివసిస్తూ ఉన్నారు? నిబంధనల విరుద్ధంగా. ఎన్నికల నియమావళి దీనికి విరుద్ధం కాదా? జిల్లా కలెక్టర్ గారు, జీఎంసీ కమిషనర్ గారు ఏం చేస్తూ ఉన్నారు? ప్రభుత్వ అతిథి గృహంలో ఉండి స్వయాన మంత్రి బొత్స వాళ్ళ భార్య ఎన్నికల ఎలక్షన్ ఇక్కడ జరుపుతున్న మాట వాస్తవం కాదా? దీనిపైన మేము ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేస్తాము. మీరు ప్రతిపక్షంగా ఉన్నటువంటి అభ్యర్థుల్ని భయభ్రాంతులు గురి చేసి, నైతికంగా వాళ్ళని దిగజార్చే కార్యక్రమం చేసి మీరు గెలుద్దాం అనుకుంటే రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఇప్పటికే రాష్ట్రం అంతా జే ట్యాక్స్ చెల్లిస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే ట్యాక్స్ చెల్లించాలి. రేపు ప్రభుత్వం వస్తే చెత్త పన్ను వేసినటువంటి చెత్త ప్రభుత్వం, చెత్త ముఖ్యమంత్రి
మళ్ళీ మనం కూడా రోజుకి పన్నులు కట్టే పరిస్థితి దుస్థితి వస్తుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు తెలియజేస్తున్నాం. దయచేసి రాష్ట్ర ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి కూటమి ఒకటే అభ్యర్థిస్తూ ఉంది. మన రాష్ట్రంలోకి దొంగలు చొరబడ్డారు. వైసీపీ దొంగలు పూర్తి స్థాయిలో దోచుకోవడానికి మళ్ళీ పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. మనం అప్రమత్తంగా ఉండాలి. మన పైన పన్నుల భారం వీళ్ళు చేసే అవినీతి అరాచకాలకు అడ్డుకట్టేయాలంటే జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించాలని చెప్పి ఇవాళ పిలుపునిస్తూ ఉన్నాము. రేపు అనకాపల్లిలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వారాయి సభ చేపట్టబోతూ ఉన్నారు. ఎల్లుండి ఎలమంచిల్లో వారాయి సభ జరగబోతోంది. పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు, నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా పూర్తి స్థాయిలో వచ్చే ఆ సభను సక్సెస్ చేయాలని చెప్పి జనసేన పార్టీ పిలుపునిస్తూ ఉంది. బదులు అనుసంధానం గురించి మరి మాట్లాడితే కనీసం దాని మీద ఏం కార్యరూపం దాల్చింది? అసలు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉండేటప్పుడు, బీజేపీ ప్రభుత్వం ఉండేటప్పుడు, రాష్ట్రంలోని ఎవరో వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు అసలు ఏం కార్యరూపం దాల్చారు? కేంద్రం నుంచి విశాఖ నగరానికి ఏమైనా ప్రాజెక్టులు తీసుకురాగలిగారా? వోక్స్ వ్యాగన్ ఏమైంది? వోక్స్ వ్యాగన్ ఎందుకు పోయింది? వోక్స్ వ్యాగన్లో డబ్బులు ఎవరు కొట్టేశారు? వోక్స్ వ్యాగన్ దొంగలు ఎవరు? అసలు లిక్కర్ కేసుల్లో మనం చూసాం కదా. మద్దిలపాలెంలో లిక్కర్ కేసులో ఈయన మీద సిఐడి విచారణ జరిగింది, బొత్స సత్యనారాయణ గారి మీద. ఆయన లోకల్ నాన్ లోకల్ అంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుంది ఆయనకి. మేము ఉత్తరాంధ్ర ఆడపడుచు కాదని అనలేదు. మేము ఒక మాట అంటున్నాం. ఇప్పుడు ఆ లోకల్ నాన్ లోకల్ అనేది మాట్లాడింది బొత్స సత్యబాబు గారు. బొత్స సత్యబాబు గారు మాట్లాడుతున్నారు అది లోకల్ నాన్ లోకల్ అని. ఇప్పుడు వైజాగ్ లోకల్ బొత్స సత్యబాబు గారిది. వైజాగ్లో ఓటు ఉందా బొత్స సత్యబాబు గారికి? ఝాన్సీ గారికి ఇక్కడ ఓటు ఉందా? ఏ రోజైనా ఓటు హక్కు వాళ్ళకి ఇక్కడ ఉందా? ఈ ప్రాంతానికి ఏదైనా మేము చేసామని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా మేము అడుగుతున్నాం. శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. ఈ విశాఖ నగరానికి కానీ, విశాఖ ఉమ్మడి జిల్లానికి కానీ, లేకపోతే ఆయన పట్టణ పురపాలక శాఖ మంత్రిగా చేసినటువంటి మంత్రిగా విశాఖ నగరానికి ప్రాజెక్ట్ తీసుకొచ్చామని చెప్పిన కానీ, గోదావరి నీళ్ళు తీసుకొచ్చామని కానీ ఏదైనా చెప్పమనండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.